Sahur. సంతోష్ని కూల్ చేసే టైం వచ్చేసింది. పార్థన్య రెడీరా చించాన్? మీరెక్కేది లేటు. సరే పార్థన్య, ఇంకో రివర్స్ కొట్టుకుంటున్నాను. సరే పార్థన్య, ఇదేంటి పార్థన్య? గైస్ చూస్తుంటే మేము ఏడుకొచ్చినామని చూస్తున్నారా? మేము వెళ్ళేది క్యాంపింగ్ అన్నమాట. క్యాంపింగ్కి అయితే చాలా రోజులు అయింది గైస్ క్యాంపింగ్కి వెళ్ళకుండా. సో అందుకే క్యాంపింగ్కి వెళ్ళాను. రే చించాను ఆగు. చెప్పాడుతున్నా క్యాంపింగ్కి వెళ్తున్నాం సరే, కానీ మరి క్యాంప్ సెట్ ఏదిరా? క్యాంప్ సెట్ ఏంటి మారుతుంది అప్పా? క్యాంప్ సెట్ తీసుకొని రాలేదా? ఒరే చించాన్, ఎంత పని చేస్తావురా? ఇప్పుడు క్యాంప్ సెట్ నువ్వు బయటనే అనుకో. పార్థన్య నాకేం తెలుసు పార్థన్య, మానేమో హౌసెస్ ఉంటాయని నేను అనుకుంటున్నా. నీ బుర్రకి బుర్ర దడ్డ పెట్టాలరా. సరేలే, ఇక్కడైతే వుడ్ అయితే ఉంది, ఇది కొన్ని కట్ చేసుకొని వెళ్దాం. పార్థన్య కొన్ని మనం వుడ్ ఆల్రెడీ కట్ చేసినాం కదా, దీంతో ఇదేరా పని, నీతో ఇదే పని. అమ్మయ్యా, ఫైనలీ గైస్ నేనైతే ఇంతగానో వుడ్ అయితే తెచ్చానమాట. దీనికైతే సరిపోతుంది. అబ్బా నటిరిగింది. సరేలేండి గైస్, ఇప్పుడైతే మనమైతే వెళ్దాం పదండి. మైకిల్ చెప్పు. ఇక్కడ నేను వుడ్ పెట్టాను, నువ్వు పోయి తీసుకొని వస్తావా? వుడ్ నాకు ఇచ్చిన టైం లేదు. ఈడేంటి ఇంత కనిపిస్తాడు? పార్థన్య మైకిల్ బాబాయ్ గురించి తెలిసిందే కదా, మనం ఏం చెప్పినా కూడా చేస్తాడు. సరేలేరా, ఫస్ట్ అయితే మనం క్యాంపింగ్ సెట్ వెళ్దాం. సరే పార్థన్య, క్యాంపింగ్ సెట్ ఏడుందంటావు? ఎన్నో ఉంటుంది. లెస్టర్ పడుతూ ఏంటిదో తెలుసా? బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఇక్కడ టుంగ్ సాహూర్ అనే ఒక పర్సన్ వచ్చాడు పడుతూ. అతను చాలా భయంకరంగా ఉంటాడు. అతనైతే చాలా భయంకరం. మీరు ఇప్పుడు 7:30 పార్థన్య ఎందుకు కట్ చేసావు? ఇప్పుడు ఈ లెస్టర్ ఇతను చెప్పాడు అనుకో, ఏదేదో చెప్తాడురా. అవసరమా? అసలు ట్రిప్పే మనం మంచిగా మూడ్ మీద వెళ్తుంటే ప్రమాదం, టుంగ్ సాగుతాడు, పిచ్చి సాహూర్ అని అంటాడేంటి? సరేలే పార్థన్య, మంచి లేడ మనం వెళ్ళేది. అవునరా, సరే తొందరగా పోతాం రా. వారు ఎలా కూర్చుంటారు మన పైన, నేనే కదా ఇక్కడ డ్రైవింగ్ చేయాల్సింది. సరేలే పార్థన్య, తిట్టుకున్న తర్వాత కానీ. ఓకే, ఫైనల్లీ అయితే వచ్చేసామన్నమాట. చాలాసేపు అయింది. నాకు కొండ తిరిగి పైకి వచ్చేసాం. పార్థన్య నీకు డ్రైవింగ్ రాదనుకుంటా. రే, నా డ్రైవింగ్ గురించి మాట్లాడకు నువ్వు. బాబు లే ఏంద్రా ఇది కోడత కుంప తెలిపోద్ది. ఏంద్రా అయింద్రా బైక్ చేస్తున్నాం. అబ్బా కొట్టాడు. అయిపోయాడు. అమ్మాయి కుక్క పార్థన్య, కుక్కని ఏమనకు పార్థన్య, తెలుసురా ఏమంటలేను. ఇంకో ఇప్పుడు పట్టుకొని ఇట్లా ఇసిరేస్తే దెబ్బ తీసుకోదు. చేసింది సరే కానీ పద కొండపైకి. మైకిల్ తెచ్చావా? తెస్తున్నాను పాడుతూ. అండ్ నువ్వు కూడా రావచ్చుగా క్యాంప్ సెట్కి. లేదు పాడుతూ. ఓకే, ఫైనల్ అయితే తెచ్చి పెట్టేశాడు మనోడు. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరూ ఏం చేయొచ్చు? పార్థన్య మేమిద్దరం ఒక రైడ్కి వెళ్ళేసి వస్తాము, నువ్వు బిల్డ్ చేసి పెట్టేసి. పెడతాను, మీదేంది కర్మ కదా. ఇప్పుడు ప్లాన్ ఎట్లా వేయాలో తెలియదు, పిచ్చిలేస్తుంది. పార్థన్య పింఛన్ నారా కూర్చో. పింఛను నేను డ్రైవ్ చేస్తాను, ఓకేనా? ఓకే సరే పద చించాన్. ఒక్క నిమిషం ఆగు, మనం ఎక్కడన్నా తిరిగేసి వద్దామా పింఛన్?
కానీ ఉమ్మో పార్థన్యా, నువ్వు ఇంత ఫాస్ట్గా బిల్ చేసేస్తావా? ఏదో చేశాను రా, నోరు మూసుకొని ఉండరా చించాను నన్ను వర్క్ చేసుకొని. ఇప్పుడైతే టైం 20 అవుతుంది. ఎప్పుడు చేద్దాం? బాగానే కట్టాడు పార్థన్య, పైన ఇట్లా రూఫ్ వేసి ఇక్కడ పడుకోవచ్చు. పార్థన్య, యూ కంటిన్యూ. ఓకే పదరా చింపించాను, మనం ఎక్కడికైనా రైడ్ వెళ్ళేసి వస్తాం, బాగా వస్తుంది. అమ్మయ్య చాలాసేపు తిరిగాం గైస్, బాగా ఎంజాయ్ చేసాం. ఓ పార్థన్య, ఇంతగానో బిల్డ్ చేసేదా అప్పుడే? అవునరా చించాను. పార్థన్య బాగా బిల్డ్ చేసావు, కానీ డోర్సే లేవు పార్థన్య. డోరే కదరా నీకు కావాల్సింది, చేస్తానులే భయపడకు. సరే పించాను రారా, మళ్ళీ మనం ఒక రైడ్కి వెళ్ళేసి వద్దాం. మళ్ళీ నా కాళ్ళు వస్తున్నాయి. ఈసారి మనం వాటర్ దగ్గరికి వెళ్తున్నాం. రావా? వస్తాను మరి రా. అంత మెల్లగా వస్తావేంటి? పింఛన్ చూసావా హౌస్ ఎట్లుందో? అది ఇంత గట్లు చించానని ఏదో ఇల్లు కడతాడు కదా, నీకు ఇలా ఇల్లు కూలిపోతే నీ మీద పడాలి ఫస్ట్. నా మీద పడుతుంది పింఛన్, నా మీద పడుతుంది. నీ కొడతాను. ఏం పొట్టోట్లా ఉంటావు, నాకన్నా చిన్నోడివి ఎక్స్ట్రా చేస్తున్నావా? వీళ్ళిద్దరూ వచ్చారు, పందిలా పడుకున్నారు గైస్. ఫోటో తీసుకురంటారా అంటే తీసుకురాలి. నేను చూసారా హౌస్ ఎలా ఉందో? సూపర్ ఉంది కదా. ఓకే మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాము. వీళ్ళిద్దరు ఇంటే ఉన్నారు, బయటికి వచ్చారు. ఓకే గైస్, ఇక్కడైతే చూస్తే మీరు భలే ఉంది కదా గైస్, అంటే భలే ఉంది కదా. అండ్ ఇక్కడ చూస్తే మీరు భలే ఉంది కదా గైస్, చూడండి లైట్ కార్ లైట్ పెట్టేద్దాంలేండి లైట్ కోసం. ఓకే 1 hour later. ఓకే గైస్, కార్ని అయితే అట్లా రైడ్కి వెళ్ళేసి వచ్చాను. ఫుడ్ అయితే తీసుకొని వచ్చాను, వీళ్ళకైతే ఫుడ్ అయితే తీసుకొని వచ్చాను. అండ్ వెళ్దాం పదండి. ఇదే కొంచెం కట్ చేయాలి. వీళ్ళిద్దరైతే పడుకున్నారు, ఫుడ్ తీసుకురా పార్థన్య అన్నారు అనుకుంటున్నారు. ఓకే గైస్, మనం కూడా పడుకుందాము. Sahur, cetuskan matahari sama sahur. Tung sahur. Ping bang. Abba, ఎవడ్రాడు? tung sahur. Ping bang. బా మళ్ళీ కొట్టండి. ఎవడ్రాది? ఎవడ్రాది? తప్పలా చూసిన డిస్టెన్స్ దోమలు చాలా ఉంది. ఓకే గైస్, చెయ్యితో బాగా నొప్పెట్టేస్తుంది, కొట్టి. ఎవరిది టుంగ్ బింగ్ పాంగ్ అంటుండు? ఎవడైతే లేడు, ఒకసారి పిస్టల్ పట్టుకొని తిరుగుదాం. ఆడన్నా ఉన్నారా? ఎవడైతే లేడే, ఎవడు లేడు. ఇప్పుడు ఏం నచ్చింది సౌండ్? టుంగ్ సౌండ్ వచ్చింది. గైస్ ఇక్కడేంటి? ఓకే లెస్టర్ కాల్ చేయండి. లెస్టర్ చెప్పు లెస్టర్. పోతు నేను తొందరగా రమ్మన్నాను కదా, ఏడికి వెళ్ళావు? నేను క్యాంపింగ్కి వెళ్ళని చెప్పాను కదా లెస్టర్. అవునా, క్యాంపింగ్కి వెళ్ళకని చెప్పాను కదా మాతో, ఎందుకు వెళ్ళావు నువ్వు? అంటే లెస్టర్ నాకు పని పడింది లెస్టర్, అంటే నాకు అప్పటి నుంచి ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. నేను పడితే బయటకు వస్తే ఏదో ప్రమాదం వస్తుంది. ఏది లెస్టర్ ఇది? నాకు అదంతా తెలియదు పార్తు, రేపటి నుంచి నువ్వు ఇంట్లోనే ఉండాలి. ఇంట్లోనే ఉంటాను. లెస్టర్ అయితే ఎప్పుడు చూసినా ఏంటి పార్తు
ఏం లేదు లెస్టర్, ఏం లేదు. అండ్ వెయిట్, నువ్వు ఇప్పుడు పడుకోవాల్సింది కదా, పడుకొని నువ్వు లేవాలి. ఎందుకు ఇలా కాల్ చేసావు? అదా, అది నేను ఎవడో కాల్ చేసి కట్ చేశాడు. తీడుసో తిన్నాడు. సరేనండి గైస్, మనమైతే వెళ్దాం పదండి. ఓకే ఓకే, నిద్ర వస్తుంది. బాయ్ అందరా రాత్రి అంతా సౌండ్ వస్తుంది గైస్. ఎవడో సౌండ్ చేస్తాడు గైస్. టైం అయితే 4 o'clock అవుతుంది. ఈ టైంలో లేచిన గైస్, అప్పటి నుంచి సౌండ్ వస్తానే ఉంది. ఏంటిది ఏంటో అప్పుడు చూసిన ఇదే గైస్. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. ఎన్ని గంటల ఏరోప్లేన్లు వెళ్తున్నాయింది? ఎన్ని ఏరోప్లేన్లు వెళ్తున్నాయింది? ఏంది ఏమవుతుంది? తొందరగా వెళ్ళి చూద్దాం పదండి గైస్. అసలు ఏంది ఎన్ని గణం ప్లేన్లు పోతున్నాయి అక్రాస్ లాస్ శాంటోస్? పదండి గైస్. సరే కానీ నా కార్ ఏది? మైకేల్ ఒక్కసారి రా మైకేల్. ఇక్కడ నా కార్ లేదు మైకేల్. కార్ లేకపోవడం ఏంటి? పాటు కార్ ఉంది కదా. లేదు మైకేల్, నా దగ్గర కార్ లేదు. కార్ లేదు అంటే కాల్ కట్ చేశాడు. అబ్బా, నాకైతే ఇప్పుడైతే చాలా అంటే చాలా నిద్ర వస్తుందిగా. చాలా నిద్ర వస్తుంది. ఇట్లా అనుకోవాలనిపిస్తుంది గైస్. మళ్ళీ మార్నింగ్ చూద్దాం. మినిట్స్ లేట్ ఈ పాడుతూ ఒకడు అంటాడు. సరే లేండి గైస్. హౌ ఆర్ యూ? మైకిల్ బాబాని మర్చిపోయాను అనుకుంటా. ఈ మైకిల్ బాబాకి నచ్చే అది చూడండి గైస్, అదే అనుకుంటా పాడుతూ పిలిచేసిన షెల్టర్. పదండి అక్కడికి వెళ్దాం. గైస్, మీరు భయపడకండి, నాకు డ్రైవింగ్ బాగా వచ్చు. నేను డ్రిఫ్ట్స్ కొడతాను. మీ బ్లాక్ మీ పార్థన్యలాగా కాదులేండి. ఫస్ట్ అయితే వెళ్ళి చూద్దాం పదండి గైస్. ఇక్కడైతే ఎన్ని అక్కడంతా పైన కొండలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఎందుకుంటాడో తెలియదు మా వాడు. సరే పదండి వెళ్ళి చూద్దాం. అవును, కారు నిజంగానే లేదు కదా. కారు నిజంగానే లేదు. కారు కింద పెట్టాలంటే కారు కింద కూడా లేదు. సరే ఫస్ట్ అయితే వెళ్ళి డోర్ కొడదాం. పార్తూ అబ్బా, మైకిల్ బాబాయ్ నువ్వు ఇక్కడేంటి? అదే పార్తూ, నిన్న నైట్ 4 o'clockకి కాల్ చేసి కార్ లేదన్నా. పార్తూ ఎడుకున్నావు? పార్తూ, మైకిల్ భయపడకు, నేను కిందనే ఉన్నాను. ఇంకో చిన్న అక్కడ హోల్ చేసాను చూడు, అలాగే వెళ్ళి రావచ్చు. ఓహో ఓకే, అవును నిజంగానే పాడుతూ ఇక్కడైతే లేదు కార్ అయితే. మరి నేనేం చెప్పాను మైకిల్? దోశ చెప్పాను నేను. దోశ నీ చెప్పేది నువ్వు ఏంటిది పాడుతూ. సో ఫ్రెండ్స్, మన వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.